సిబిఐ ఛార్జ్ షీట్ లో పేజ్ నెంబర్ 62 లో వాళ్ళు మెన్షన్ చేసిన మాట, ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తా ఉన్న రోజులు 25 జూలై 2024 అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి పరిపాలన చేస్తా ఉన్నాడు రాష్ట్రంలో. ఇన్వెస్టిగేషన్ రివీల్డ్ దట్ ఆన్ 25/7/2024 టీటీడీ రిజెక్టెడ్ ది 4 ghee tankers, 5th to 8th tankers supplied by MS AR Dairy Food Private Limited A1 based on the NDDB half lab test report asked them to lift the said 4 tankers immediately from the TTD marketing go down, and the same was communicated to MS AR Dairy Food Private Limited to a mail. అదే పేజ్ నెంబర్ 64 అని కొనసాగిస్తూ ది అడల్టరేటెడ్ ghee in rejected 4 tankers of MS AR Dairy Food Private Limited were resupplied to the TTD in the supply orders of MS Sri Vaishnavi Dairy Specialities Private Limited and TTD accepted the same. TTD నే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఇది సిబిఐ ఛార్జ్ షీట్ లో మెన్షన్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 27/7/2024 అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా జులైలో టీటీడీ వాళ్ళు 4 ట్యాంకర్లు ఏదైతే ఉన్నాయో ఆ ట్యాంకర్లను రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన ఆ ట్యాంకర్లు మళ్ళీ అవే ట్యాంకర్లు దిగి మళ్ళా వెనక్కి వెళ్లిపోయి మళ్ళీ టీటీడీలోకి ప్రవేశించాయి. దొడ్డిదారున మళ్ళీ టీటీడీలోకి వేరే వాళ్ళ పేరుతో మళ్ళీ ప్రవేశించాయి. దాన్ని టీటీడీ యాక్సెప్ట్ చేసింది. అవే ట్యాంకర్లు లడ్డూ తయారీకి కూడా వాడారు అని చెప్పి ఏకంగా సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద వాళ్ళు చేసిన తప్పుల మీద అన్యాయం మీద ఏకంగా సిబిఐ ఛార్జ్ షీట్ లో వేసింది. నేను అడుగుతా ఉన్నా, ఏకంగా సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఈ మాదిరిగా రాసిన తర్వాత ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసిన తర్వాత పాపం చేసిన వాళ్ళు ఎవరు అని చంద్రబాబు నాయుడు గారిని, కూటమిలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి కొడుకు, కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కూడా ప్రశ్నిస్తా ఉన్నాను. ఎవరు పాపం చేసిన వాళ్ళు అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరినీ కూడా ప్రశ్నిస్తా ఉన్నా.